హలో వివాస్, వెల్కమ్ టు మై ఛానల్ రుచుల హర్విల్లు మన వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గట్టి పకోడీ చేస్తున్నామండి. ఈ వర్షాకాలంలో ఈ పకోడీ చేసుకుని తింటే చల్లని వాతావరణానికి వేడివేడి పకోడీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు పిండి కలుపుకుందాము. ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుందాము. దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇది బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలాగా ఆనియన్స్ ఇలా చేసుకోవాలి. వీటిలో నుంచి అది ఉల్లిపాయలో ఉండిద్ది కదా, ఆ రసం అదంతా బయటకు వచ్చేటట్టు ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఆనియన్స్ని అలా ప్రెస్ చేసుకుంటే ఇగో ఇలా లేయర్స్గా వస్తాయి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందాము. పుదీనా, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వీటిని బాగా కలుపుకుందాము. కలిపేసాం కదా, ఇప్పుడు దీంట్లో శనగపిండి వేసుకుందాము. గట్టి పకోడీకి ప్రిపరేషన్ ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాము. దీంట్లో వాటర్ కూడా ఎక్కువ అవసరం పడవండి. ఈ ఆనియన్స్లో నుంచి వాటర్ వచ్చాయి కదా, అవే సరిపోతాయి. కావాలంటే కొంచెం చిలకరించుకొని కలుపుకోవచ్చు. అయిపోయింది, కలిపేసుకుంటాను. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కువ వేసుకుంటాము. ఫస్ట్ జస్ట్ ఓకే, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని మొత్తం ఆయిల్లో వేసి వేసుకునేటప్పుడు ఆయిల్ చిన్న మంటలో పెట్టుకోవాలి. ఫ్లేమ్ చిన్నగా పెట్టుకుంటే ఇది సెగ అనేది కొంచెం తగ్గుతుంది. చూసారు కదా, బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. ఇది ఒక ప్లేట్లో తీసేసుకుంటాము. ఇట్లా తీసుకుందామండి. రెడీ అయిపోయింది గట్టి పకోడీ. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇలాంటి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.